హాయ్! హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్సీగా మారిపోతున్నాడండి. ముంబైకి ఇప్పటిదాకా చాలా సుదీర్ఘం పాటైతే రోహిత్ శర్మ అయితే కెప్టెన్సీగా చేశాడు. కానీ కెప్టెన్సీ వదిలే ముందైతే ఒక ఉద్వేగభరితమైన మాటలైతే రోహిత్ శర్మ మాట్లాడడం చూసాం. నాకు ముంబైకి ఉన్న ఎందుకంటే అది చాలా ఎమోషనల్ ఎందుకంటే చాలా బాండింగ్ ఉంటుంది. కెప్టెన్‌గా చాలా కొన్ని సంవత్సరాల పాటు చేశాడు అతనైతే. ఫస్ట్ మనకు గుర్తుంటే దక్కన్ చార్జర్స్‌కి అతను ఆడాడు యాక్చువల్‌గా. మన ఫస్ట్‌లో హైదరాబాద్‌కి ఆడడం చూసాం మనమైతే. ఆ తర్వాత ముంబైకెళ్ళడం, అక్కడ కెప్టెన్సీగా చేయటం, కప్పులు కూడా గెలిపించడం, వరుసగా కప్పులు వరుసగా 3, 4 సార్లు కప్పులు వరుసగా కంటిన్యూషన్ గెలిపించాడు కప్పులైతే. ఇయన్నీ చూసుకున్న తర్వాత సడెన్‌గా అయితే ముంబై కొంచెం డౌన్ అయింది. రీసెంట్ ఇయర్స్‌లో డౌన్ అయిపోయింది. తర్వాత మళ్ళీ హార్దిక్ పాండ్యా లాంటోళ్ళు ఎళ్లి గుజరాత్ టైటాన్స్‌కి ఆడటం, అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు బ్యాక్‌కొచ్చి ముంబైకిలో జాయిన్ అయినమ్మటే రోహిత్ శర్మని పక్కన పెట్టేసి రో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఇవ్వడం. ఎందుకంటే కొత్త యంగ్ బ్లడ్ కావాలి. ఇతనికి ఆల్రెడీ 35 ఇయర్స్ వచ్చేసినాయి. ఇంకా ఏజ్ కూడా అయిపోతుంది కాబట్టి అతనైతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ అయితే. హార్దిక్ పాండ్యా ఆల్రెడీ ప్రూవ్డ్. ఎందుకంటే ఒకసారి రన్నరప్‌గా ఉన్నాడు, ఒకసారి విన్నర్‌గా ఉన్నాడు కాబట్టి గుజరాత్ టైటన్స్‌కి అతను కూడా ప్రూవిన్నే. అంతకుముందు కూడా లాస్ట్ 2 ఇయర్స్ తప్ప మిగతా అన్ని సంవత్సరాలు కూడా మాక్సిమం హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కి ఆడడం చూసాం. హార్దిక్ పాండ్యా ఒక పోలార్డ్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మిడిల్ ఆర్డర్ లాస్ట్‌లో ఎండింగ్‌లో వచ్చి పెద్ద పెద్ద నాకులు ఆడడం చూసాం. అలానే పెద్ద పెద్ద టార్గెట్లని చేజ్ చేయడం చూసాం మనం. కాబట్టి అదంతా మళ్ళీ బ్యాక్ వచ్చిందనుకోవచ్చు. హార్దిక్ పాండ్యా వెళ్ళిన తర్వాతనే కొంచెం డల్ అయిందనుకోవచ్చు టీము. తర్వాత మళ్ళీ ఇప్పుడు హార్దిక్ పాండ్యా బ్యాక్ వచ్చాడు కాబట్టి మళ్ళీ టీమ్ సాలిడ్ అవుతుంది అనుకుందాం. అలానే వాళ్ళు గ్రీన్ రిలీజ్ చేశారు. ఆర్సీబీ అయితే గ్రీన్ తీసుకోవడం చూసాం. ఇలా ఓవరాల్‌గా చాలా మార్పులు జరుగుతున్నాయి ఐపీఎల్ టీంలో. ఆక్షన్ కూడా రేపు 19 తారీఖున ఉంది కాబట్టి చూద్దాం. ఆక్షన్‌లో మరి ఇంకా చాలా మార్పులే జరగబోతున్నాయి కొన్ని టీముల్లో మెయిన్ పేర్లైతే. చూద్దాం. ఓవరాల్‌గా అయితే మరి హార్దిక్ పాండ్యా అయితే ముంబై కెప్టెన్సీగా నియామకం జరుగుతుంది. ఇది ఫైనల్ అయిపోయినట్టే. రోహిత్ శర్మ కూడా మాట్లాడడం చూసాం ప్రెస్ ముందుకొచ్చి ఉద్వేగభరితమైన. ఎందుకంటే అన్ని సంవత్సరాలు కెప్టెన్సీ చేసి అన్ని సంవత్సరాలు బాండింగ్‌తో ఉన్న టీమ్‌ని వదిలిపెట్టి అంటే కెప్టెన్సీ వదిలేయడం అంటే టీమ్‌లోనే ఉంటాడు. కెప్టెన్సీ వదిలేయడం అనేది కొంచెం అనిపిస్తది. కానీ ఇంక అతను ఉద్వేగభరితమైన మాటలైతే విన్నాం మనం. చూద్దాం. ఓవరాల్‌గా అయితే మరి హార్దిక్ పాండ్యాని కూడా ఇంక లాంగ్ టర్మ్ అయితే కొనసాగే అవకాశం ఉంటుంది. తనకు లాంగ్ లైఫ్ అయితే ఉంటుంది. అతను ఇండియాకి T20 కెప్టెన్ కూడా నెక్స్ట్ వరల్డ్ కప్‌కి చేయబోతున్నదైతే అర్థమవుతుంది. చూద్దాం. ఇప్పుడు రోహిత్ శర్మ ఆల్రెడీ కెప్టెన్‌గా ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్ ఆడడం చూసాం. అలానే టెస్ట్‌లు కూడా అతను ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్నాడు కాబట్టి చూద్దాం. ఈ T20 వరల్డ్ కప్‌కి అయితే ఆ రోహిత్ శర్మని T20 వరల్డ్ కప్ కెప్టెన్‌గా చూస్తామా? లేకుంటే హార్దిక్ పాండ్యా మాక్సిమం అటువైపు వెళ్తున్నారు. హార్దిక్ పాండ్యా వైపే కెప్టెన్సీ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది నాకైతే. చూద్దాం మరి ఏం జరగబోద్దో. దగ్గరకు వచ్చింది కదా! ఐపీఎల్ జరుగుద్ది మార్చిలో అనుకుంటా. మార్చి, ఏప్రిల్‌లో. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా అయితే జూన్‌లో T20 వరల్డ్ కప్ ఉంటుంది. మరి ఆ T20 వరల్డ్ కప్‌కి అయితే ఆల్రెడీ సన్నాహాలు జరుగుతున్నాయి. న్యూజిలాండ్ తోటి సౌత్ ఆఫ్రికా తోటి T20 సిరీస్ చూసాం మనం. ఒక మ్యాచ్ వాళ్ళు గెలిచాం. ఒక మ్యాచ్ మనం గెలిచాం. నెక్స్ట్ వన్‌డేస్ ఉన్నాయి. ఓవరాల్‌గా అయితే T20లో అయితే ఇంకా చాలామంది ప్లేయర్స్ వస్తా ఉన్నారు. యంగ్ ప్లేయర్స్. ఓవరాల్‌గా ఇది ముంబై ఇండియన్స్‌కి అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీ వదులుకున్నాడు. హార్దిక్ పాండ్యా చేపట్టబోతున్నాడు.